ఇవాళ రెండవసారి రసమణి తయారు చేయడానికి అనుమతి దొరికింది. ప్రకృతి నుంచి కావచ్చు, పరమేశ్వరుని నుంచి కావచ్చు అనుమతి లభించడం వల్ల దీని గురించి, ఈ రసమణి గురించి ఒక సవివరమైనటువంటి వివరణ ఇవ్వాలని ఇవాల్టి వీడియోలో ఆ వివరణ ఇస్తాను. సావధానంగా వినండి. రసమణి ఋషి తపస్సు నుండి జన్మించిన జీవమణి. భారతీయ తాంత్రిక సంప్రదాయంలో మణులకు ఒక అద్వితీయమైన స్థానం ఉంది. రత్నాలు, మణులు కేవలం సౌందర్య ఆభరణాలు కావు. అవి విశ్వశక్తులను ఒక బిందువులో కేంద్రీకరించే దివ్య సాధనాలు. అటువంటి అసాధారణ మణులు పరంపరలో రస వైద్య శాస్త్రం మరియు తంత్రశాస్త్రం రెండూ కలిపి సృష్టించిన అత్యున్నత రత్నమే రసమణి. ఇది కేవలం ఒక వస్తువు కాదు, కేవలం ఒక ఆభరణం కాదు. ఇది ఋషుల అనంత తపస్సు నుండి జన్మించిన జీవంతమైన శక్తి స్వరూపమని గ్రహించండి సాధకులారా. రసమణి అనే పేరే చాలా అర్థగర్భితమైనది. రస అంటే జీవరసం, ప్రాణతత్వం, సారాంశం. మణి అంటే కేంద్ర బిందువు, శక్తి సంపుటి, దివ్య ప్రకాశం. అంటే రసమణి అనే పేరే చెబుతుంది అది జీవశక్తి యొక్క సంపూర్ణ రూపమని. ప్రాణతత్వపు స్పష్టీకరణ, విశ్వతత్వపు స్ఫటికీకరణ. రసవైద్య శాస్త్రంలో అత్యంత విశిష్టమైన శక్తి కణంగా పరిగణించబడే ఈ మణి మూలికా విజ్ఞానము మరియు తాంత్రిక ప్రక్రియల సమ్మేళనం ద్వారా రూపొందించబడుతుంది. ఇందులో ఉపయోగించే 9 మూలికలు సాధారణ మూలికలు కావు. అవి పర్వతాల లోతుల్లో, అడవుల గర్భంలో, మునుల ఆశ్రమాల సమీపంలో మాత్రమే లభించే అపురూపమైన ఔషధ మూలికలు. వాటి పేర్లు కూడా మీరు ఇప్పటి వరకు చాలా తక్కువ మందే విని ఉంటారు. వీటిని ఉద్ఘాటించిన ఋషులు జ్ఞాన పరంపర ద్వారా మాత్రమే గుర్తించగలిగే రహస్య వనస్పతులు అవి. ఆ పేర్లు సైతం సాధారణ లోకానికి తెలియవు. అవి గురు శిష్య పరంపరలో మాత్రమే చెప్పబడే గోప్య నామాలు. రసమణి తయారీ ఒక కళ కాదు, ఒక శాస్త్రం మాత్రమే కాదు, ఒక ఆత్మ ప్రయోగం. ఒక నిష్ణాత తాంత్రిక సాధకుడు శుభ నక్షత్ర యోగంలో, మంత్రసిద్ధి కలిగిన ముహూర్తంలో పవిత్ర అగ్ని సాక్షిగా ఈ మూలికలను పాదరసంతో సమ్మేళనం చేస్తాడు. అలా చేసినప్పుడు మాత్రమే రస మణిగా మారుతుంది. ఈ ప్రక్రియ కేవలం రసాయనిక చర్య జరగదు. ఇది ఒక సూక్ష్మమైన ఆత్మ సంయోగం జరుగుతుంది. మూలికల్లో సుషుప్తంగా ఉన్న విశ్వశక్తులు పాదరసం ద్వారా ఒక్కటిగా నిశ్చలీకరించబడతాయి. మంత్రశక్తి వాటిల్లో ప్రతిష్ఠించబడుతుంది. అప్పుడు పుట్టే రసమణి కేవలం ఒక వస్తువు కాదు, ఒక జీవించే, స్పందించే చైతన్యవంతమైన శక్తి స్వరూపమని గ్రహించండి సాధకులారా. ఈ మణిలో ఉపయోగించే మూలికల గురించి కూడా చెప్పాలంటే, ప్రతి మూలిక పూర్ణమైన విశ్వాన్ని తనలో నిక్షిప్తం చేసుకున్నాం. మొదటి శక్తి, మొదటి మూలిక గర్భపుష్టి లేదా గర్భపుష్పి అంటారు. జీవకోశాల్లో ప్రాణశక్తిని ఉద్రేకపరుస్తుంది. రసమణికి ప్రాణవాహక కేంద్రంగా పనిచేస్తుంది. ఈ మూలిక లేకుంటే మణి నిర్జీవమైపోతుంది. రెండవ మూలిక మృగ చర్మోద్భవి, నాడీ మండలాన్ని శాంతపరిచి భయజాత శక్తులను తొలగించి మణిలో జ్ఞానాగ్నిని రక్షిస్తుంది. మూడవ మూలిక క్రౌంచమూలి, శరీరంలోని విషవ్యాప్తిని నిరోధించి గ్రహ బంధన రహిత తేజస్సును ప్రసాదిస్తుంది. ఈ మూలికల్ని కలిపి తయారు చెయ్యని రసమణికి శత్రుశక్తులను అడ్డుకునే సత్తా ఉండదు. ఇక నాలుగవ మూలిక విషహారిలత అంటారు లేదా విషహారిలత అంటారు. పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో గరళహరగా ప్రసిద్ధి చెందింది. అసూయ, అశుభ దృష్టి, దుష్ట మంత్రాల ప్రభావం నిరోధించే రక్షణ కవచంగా ఇది రసమణిలో స్థాపించబడుతుంది. ఐదవది నిశాశక్తి మూలిక. ఈ మూలిక గురించి ప్రత్యేకంగా చెప్పాలి. నిశ అంటే కేవలం రాత్రి కాదు, అది మనలోని అపరజ్ఞాన రాత్రి, అజ్ఞానం అనే చీకటి. ఈ మూలిక శరీరంలో రాత్రి కాలపు ప్రాణ ప్రక్రియను శాంతంగా నిర్వహిస్తూ మన చిత్తంలో చైతన్య తేజస్సును నింపుతుంది. ఆరవది త్రికాల జ్ఞాన ప్రదాత్రి లేదా త్రికాల జ్ఞానదాత్రి అంటారు.
అత్యంత రహస్యమైన మూలిక ఇది కేవలం జ్ఞాపక శక్తి పెంచేది మాత్రమే కాదు, సాధకుడి పూర్వ తపస్సు జ్ఞాపకాన్ని తీసుకొచ్చే అద్భుత శక్తిని కలిగిస్తుంది. రసమణిలో ఇది శక్తి మాత్రమే కాదు, స్మృతి కూడా కలిగిస్తుంది. 7వది సికిస్తత తక్కళి అంటారు. పాదరసం మరియు గంధకం వంటి ద్రవ్యాలను శుద్ధి చేసే, శరీర అనుకూలంగా మార్చేందుకు రసాయన కర్మ కలిగినది. ఇది తాంత్రిక శక్తిని స్వీకరించి ఆధారాన్ని మణిలో నిర్మిస్తుంది. 8వ మూలిక శక్తి పరిణిత్వచ అంటారు. సప్తదాసు సమన్వయాన్ని ఏర్పరిచి శరీరాన్ని తంత్రవాహికగా మార్గాలను తెరిచే అపూర్వ శక్తి కలిగిస్తుంది. 9వ మూలిక బలహారి కాండం. ఇది మణికి జీవప్రాణంగా ఆకర్షించి శక్తినిస్తుంది. దీనివల్ల రసమణి నిర్జీవ వస్తువుగా కాక స్పందించే జీవమణిగా మారుతుంది. ఈ 9 మూలికల సమ్మేళనమైనప్పుడు అవి కేవలం 9 శక్తులు కలిసినట్టు కాదు, అవి ఒక సంపూర్ణ విశ్వశక్తి సృష్టిలా జన్మిస్తాయి. ఒకటి పరిపూర్ణం చేస్తుంది, ఒకటి వేరై ఒకటి శక్తినిస్తుంది. ఇవన్నీ కలిసి ఒక అభేద్యమైన శక్తి వలయాన్ని నిర్మిస్తాయి. ఇలా తయారు చేయబడిన రసమణిని ధరించినప్పుడు జరిగే మొట్టమొదటి మరియు అత్యంత ముఖ్యమైన మార్పు శరీరంలో ప్రాణశక్తి స్థిరపడటం. ఆధునిక జీవితంలో మనిషి నిత్యం అనేక ప్రతికూల శక్తి క్షేత్రాల మధ్య జీవిస్తున్నాడు. కార్యాలయాలు కావచ్చు, కార్యాలయాల్లో ఒత్తిడి, నగర కాలుష్యం, ఎలక్ట్రానిక్ పరికరాల తరంగాలు, ఇతరులను చూసే అసూయ మరియు నరకాత్మక భావనలు, ఇవన్నీ నిత్యం మన ప్రాణక్షేత్రాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ దెబ్బతినడమే అనారోగ్యానికి, అలసటకు, నిరుత్సాహానికి, ఆందోళనకు మూలం. రసమణి శరీరం చుట్టూ ఒక సజీవమైన రక్షణ వలయాన్ని నిర్మించి ఈ ప్రతికూల శక్తుల్ని లోపలికి ప్రవేశించకుండా నిరోధిస్తుందనడంలో సందేహం ఏమాత్రము లేదు. దీన్నే తంత్రం నొక్కి ఒక్కాణించి చెబుతుంది. ఒక అభేద్యమైన కవచముల, ఒక జీవంతమైన డాలులా ఇది నిత్యం మీతో ఉంటుందని గమనించండి సాధకులారా. దుష్టశక్తుల నిరోధంలో రసమణి చేసే పని అసాధారణమైనది. బడిదోషం, దృష్టిదోషం, మంత్ర ప్రయోగాలు, పిశాచ సంబంధించిన అనారోగ్యాలు, ఇవన్నీ ఒక నిర్దిష్ట తరంగ స్వభావం కలిగి ఉంటాయి. రసమణిలో ఉన్న విషహారి లత మరియు మృగచర్మోద్భవి అనే మూలికలు సమ్మేళనం శక్తి ఈ తరంగాలు నేరుగా వ్యతిరేక ప్రతిస్పందన సృష్టించి వాటిని నిర్వీర్యం చేస్తుంది. ఇది ఊహ కాదు, ఇది తాంత్రిక ద్రవ్యశాస్త్రంలో శతాబ్దాల నుండి నిరూపించబడిన సత్యం. ఎంత శక్తివంతమైన ప్రయోగమైనా, ఎంత తీవ్రమైన దుష్ట దృష్టి అయినా రసమణి ధరించిన వ్యక్తిని చేరుకోలేదు, చేరదు. ఇకపోతే చిన్నపిల్లలకు రసమణి ఒక అమ్మ లాంటిది. గమనించుకోండి, చిన్నపిల్లలకి ఇది ధరింపజేసేటప్పుడు మొలతాళ్ళలో మాత్రమే ధరింపజేయాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 19 సంవత్సరాల వరకు ఏ పిల్లవాడు ధరించినా ఈ రసమణిని మొలతాళ్ళలో మాత్రమే ధరించాలి. ఈ మణి ఆ పిల్లల చుట్టూ ఒక దివ్య రక్షణ క్షేత్రాన్ని నిర్మిస్తుంది. రాత్రిపూట అకారణంగా ఏడవడం, పీడకలలు, అకస్మాత్తుక జ్వరాలు, తరచూ రోగాలు బారిన పడటం, ఇవన్నీ చాలాసార్లు దుష్టశక్తి ప్రభావం వలనో, బలహీనమైన ప్రాణక్షేత్రం వలనో జరుగుతాయి. రసమణి ధరించిన పిల్లల్లో ఈ సమస్యలు ఒక్కరోజులో తగ్గు, క్రమంగా తగ్గిపోవడం మీరు గమనించగలరు. రోగ నిరోధక శక్తి పెరగడం, స్వస్థంగా నిద్రపోవడం, ఇవన్నీ అనేక కుటుంబాల్లో అనుభవించిన నిజమైన మార్పులు. ఈ బలహారి కాండం మణిలో కడవడం వల్ల పిల్లల శరీరానికి అవసరమైన జీవప్రాణాన్ని నిరంతరం సరఫరా చేస్తూ వారిని పుష్టిగా, ఆరోగ్యంగా ఉంచుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే జప సాధకులు మరియు మంత్ర సాధకులు రసమణి ఒక అనివార్యమైన సాధనా ఉపకరణం అని గుర్తుంచుకోండి. జపం చేసేటప్పుడు ఉత్పత్తి అయ్యే దివ్య శక్తి చాలాసార్లు సాధకుని శరీర క్షేత్రం నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాలామంది చెబుతుంటారు ఎవరో వాళ్ళ మంత్రశక్తిని లాగేస్తున్నారని. దాన్ని ఈ రసమణి ఆపినంతగా ఏది ఆపలేదనే విషయాన్ని గమనించండి. రసమణి అనేది ఒక శక్తి ఆనకట్టలా పనిచేస్తుంది. జపం నుండి వెలువడే ప్రతి శక్తి తరంగాన్ని ధారణ చేసి వాటిని సాధకుని ఆత్మక్షేత్రంలోనే నిక్షిప్తం చేస్తుంది. ఫలితంగా 10,000 జపం చేసినప్పుడు పొందే ఫలం రసమణి ధరించి 1000 జపం చేసినా లభిస్తుంది. ఇది అతీయ శక్తి కాదు, తంత్రం చెప్పిన నిజం. ఇది శక్తి సంకర్షణ శాస్త్రం.
లేదా శక్తి సంరక్షణ శాస్త్రం అనుకోండి. తపస్సు చేసే సాధకుడు కూడా ఇదే వర్తిస్తుంది. నిరంతరం తపశ్చర్య వల్ల ఉత్పన్నమయ్యే తేజస్సు రసమణి ద్వారా రక్షించబడి బహుగుణితమవుతుందని గమనించండి. ఇది అందరికీ, సాధకులకి, ఉపాసకులకి, యోగ సాధకులకి అందరికీ ఇదే వర్తిస్తుందనే విషయాన్ని గమనించండి. ఆరోగ్య సంరక్షణలో రసమణి చేసే పని ఏకకాలంలో స్థూల శరీర స్థాయిలో మరియు సూక్ష్మ శరీర స్థాయిలో జరుగుతుంది. స్థూల శరీర స్థాయిలో గర్భపుష్పి, శక్తి పర్ణి, త్వచ ఇటువంటి ఈ 2 మూలికలు ఔషధ గుణాలు చర్మం ద్వారా, శ్వాస ద్వారా శరీరంలో ప్రవేశించి సప్త ధాతువులను పుష్టిపరచి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. చాలా మందికి నిరంతరం తలనొప్పి, మైగ్రేన్, నిద్రలేమి, దీర్ఘకాలిక అలసట వంటి సమస్యలు రసమణి యొక్క నిరంతర ధారణా ప్రభావంతో క్రమంగా తగ్గుతాయి. ఒక్క రోజులో తగ్గవనే విషయాన్ని గుర్తుంచుకోండి. సూక్ష్మ శరీర స్థాయిలో మణి ధరించిన వ్యక్తి యొక్క నాడీ మండలం శుద్ధి అవుతుంది. చక్రాల్లో ఉన్న శక్తి జాగృతం అవుతాయి. ప్రాణ ప్రవాహం నిరాటకంగా జరుగుతుంది. ఇది ఆరోగ్యం కంటే అద్భుతమైనది. ఆరోగ్యం అంటే కేవలం వ్యాధి లేకుండా ఉండడం కాదు, సంపూర్ణ శారీరక, మానసిక, ఆత్మ వికాసాన్ని నిరూపిస్తుంది, సాధకులకి అందిస్తుంది ఈ రసమణి. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్క రోజులో జరగదు. మానసిక స్థాయిలో రసమణి తీసుకొచ్చే అద్భుతాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. నేటి జీవితంలో అత్యంత ముఖ్యమైన సమస్యలు ఆందోళన, భయము, నిరాశ, అనిశ్చిత, నిరుత్సాహం ఇవన్నీ చాలాసార్లు మన సూక్ష్మ నాడీ వ్యవస్థలో అసమతుల్యత వల్ల జరుగుతాయి. రసమణిలో మృగ చర్మోద్భవి మరియు నిశాశక్తి మూలికలు ఈ అసమతుల్యతను సరిదిద్ది మనసులో సహజమైన ప్రశాంతిని, ధైర్యాన్ని, ఓర్పుని పుట్టిస్తాయి. ఇది బయట నుండి రూపుదిద్దబడిన శాంతి కాదు, లోపల నుండి ఉప్పొంగే నిజమైన మానసిక సమతుల్యత అని గ్రహించాలి. ఇక గృహశుభత్వం మరియు వాస్తు బలోపేత విషయంలో రసమణి చేసే పని అపూర్వమైనది. ఏ ఇంట్లోనైనా కొన్ని ప్రదేశాల్లో నరకాత్మక శక్తి పేరుకుపోతుంది. పూర్వజన్మ కర్మ ప్రభావాలు, ఆ ఇంట్లో అంతకుముందు నివసించిన వాళ్ళ దుష్ట ప్రభావాలు, ఇరుగు పొరుగుల అసూయ తరంగాలు ఇంటి గోడల్లో, మూలల్లో నిక్షిప్తమై ఉంటాయి. ఇవే గృహఛద్రాలు. రసమణి ఇంట్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఇంటి యజమాని ఈ మణిని ధరించి రోజు కొన్ని నిమిషాలు ఆ ఇంటి 4 మూలలో నిలబడినప్పుడు మణి నుండి వెలబడే శక్తి తరంగాలు ఇంటిని మూలమూలలోనూ వ్యాపించి అక్కడ పేరుకున్న నరకాత్మ శక్తుల్ని చెదరగొడుతుంటాయి. ఇల్లు క్రమంగా ఒక శక్తి కేంద్రంగా మారుతుంది. ఆ ఇంట్లో నివసించే ప్రతి వ్యక్తి ఆ మార్పును అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రసమణి గురించి సమాజంలో కొన్ని అపోహలు ఉన్నాయి. ఎందుకంటే ఆన్లైన్లో 100 రూపాయలకు కూడా దొరుకుతుంది. మీకు కావాలంటే అది కూడా తీసుకొని ధరించవచ్చు. ఈయన ఎందుకు రేట్ ఎక్కువ పెడుతున్నాడు, 5,000 ఎందుకు పెడుతున్నాడు మీరు అనుకుంటారు. ఇవన్నీ ఖచ్చితంగా చాలా తక్కువకే పెడుతున్నానని నా భావన. కొందరు దీన్ని భయంతో చూస్తారు, కొందరు దీన్ని కేవలం సాధకులకు మాత్రమే పరిమితం చేస్తారు, కొందరు ఇది పిశాచ శక్తులకు సంబంధించింది అపార్థం చేసుకుంటారు. ఇవన్నీ అజ్ఞానం నుండి పుట్టిన అపోహలు మాత్రమే. నిజం ఏంటంటే రసమణి అత్యంత శుభప్రదమైన, మంగళకరమైన, జీవనదాయకమైన దివ్యమణి. ఇది శరీరాన్ని రక్షించేది, మనసును శాంతినిచ్చేది, ఆత్మకు బలమిచ్చేది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు, గృహస్థుల నుండి సాధకుల వరకు, వ్యాపారుల నుండి విద్యార్థుల వరకు ప్రతి వ్యక్తి ఈ రసమణి వల్ల లాభపడవచ్చు. ఇలా తయారైన రసమణి వల్ల రసమణి ధరించిన వ్యక్తుల్లో కాలక్రమంలో కనిపించే మార్పులు బహుముఖంగా ఉంటాయి. మొదటి 2 నెలల్లో మానసిక ప్రశాంత, నిద్ర మెరుగుదల కనిపిస్తాయి. 3వ నెలలో నాటికి శారీరక ఆరోగ్యం మెరుగుదల, రోగనిరోధక శక్తి పెరుగుదల అనుభవం అవుతుంది. 4వ నెల నాటికి వ్యక్తిత్వంలో ఒక అనిర్వచనీయమైన తేజస్సు, ఆకర్షణ శక్తి వెలువడుతుంది. ఎదుటివారు ఆ వ్యక్తిలో ఒక ప్రత్యేకతను చూస్తారు, అనుభవిస్తారు. ఇది రసమణి వ్యక్తి యొక్క ఆరా క్షేత్రాన్ని బలపరచడం వల్ల జరుగుతుంది. 8 నెలల నాటికి సాధకుడు జపసిద్ధి, మంత్రసిద్ధి వేగంగా కలుగుతుంది. సాధారణ వ్యక్తులకు జీవితంలో అనూహ్యమైన అవకాశాలు, సంపద, అభివృద్ధి కలిగించడం ప్రారంభమవుతుందని గమనించండి సాధకులారా. అంతిమంగా రసమణి గురించి చెప్పాలంటే ఇది ఒక రసాయన ప్రయోగం కాదు, ఇది మత సాంప్రదాయం మాత్రమే కాదు, ఇది అంధవిశ్వాసం అస్సలు కాదు. ఇది శతాబ్దాల రసవైద్య విజ్ఞానం మరియు తాంత్రిక శాస్త్రం యొక్క పరిణితి. ఋషులు కేవలం ఆకాశంలో ఊహించినది కాదు, వారు ప్రకృతిని నిశితంగా పరీక్షించి మూలికలకున్న శక్తులను అనుభవంలోకి తెలుసుకుని
తాంత్రిక ప్రక్రియల ద్వారా ఆ శక్తులను నిక్షిప్తం చేసి మార్గం కనుగొన్నారు. గర్భ పుష్పి నుండి బలహారి కాండం వరకు ఈ 9 రహస్య మూలికల పేర్లు కూడా లోకానికి తెలియంగా దాచిపెట్టారు. గురు పరంపరలో మాత్రమే ఈ మూలికలు తెలుస్తాయి. ఎందుకంటే ఈ మూలికలు తెలిసిన వ్యక్తి రసమణి రహస్యం తెలిసినట్టే. ఈ జ్ఞానం పరంపర యొక్క సారాంశమే రసమణి. ఈ మణి మీ చేతికి వచ్చినప్పుడు ఇది కేవలం ఒక వస్తువు అనుకోకూడదు. మీరు అనంత ఋషి పరంపర యొక్క ఆశీర్వాదాన్ని, సహస్రాబ్ది మూలికా విజ్ఞాన సారాన్ని, విశ్వశక్తుల సూక్ష్మ సంగమాన్ని అందుకుంటున్నారని గమనించండి. ఈ రసమణిని శ్రద్ధగా, విశ్వాసంతో నిత్యం ధరించండి. మీ శరీరం మాత్రమే కాదు, మీ మనసు మాత్రమే కాదు, మీ జీవితమంతా ఒక దివ్య తాంత్రిక యంత్రంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఇదే విషయాన్ని అనేక తాంత్రిక గ్రంథాలు కోడై కూస్తున్నాయి. అప్పుడు మీకు అర్థమవుతుంది, రసమణి అంటే కేవలం ఒక మణి కాదు, అది ఒక జీవన మార్గం, మీకు రక్షా కవచం, మీకు శక్తి స్వరూపమని మీకు మీరుగా గ్రహించబడతారు. సాధకులారా, ఇది ప్రతి ఒక్కరూ ధరించవచ్చు. కాకపోతే మళ్ళా చెప్తున్నాను, చిన్న పిల్లలకు ధరించేటప్పుడు 1వ సంవత్సరం నుంచి 19వ సంవత్సరం లేదా 15వ సంవత్సరం వరకు మొలతాడుకు మాత్రమే దీన్ని ధరించాలి. మెడలో చిన్నపిల్లలకు ధరింప చేయకూడదు. గుర్తుంచుకోండి ఈ విషయాన్ని. ఇక్కడ ఈ రసమణి కావాలి అనుకున్న వ్యక్తులు ఇక్కడ కింద ఒక నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తా. నిజంగా కావాలి, తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే ఆ గ్రూపులో జాయిన్ అవ్వండి. గుర్తుంచుకోండి సాధకులారా, ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. మీరు కావాలంటే అక్కడ కూడా 100 రూపాయలకి దొరుకుతాయి. 5,000 ఎందుకు పెట్టాలి అని మీరు అనుకున్నప్పుడు ఆన్లైన్లో 100 రూపాయలకు కూడా దొరుకుతాయి. మీరు తీసుకొని దాన్నే ధరించుకోండి. ఫలితాల గురించి మాత్రం మాకు ప్రశ్నలు వెయ్యొద్దు. సర్వే జనా సుఖినో భవంతు.